తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో కొన్ని కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ సమయంలో దుబాయ్లో విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఉన్నారు. అయితే 3 నెలల తర్వాత ఈ విషయం బయటకు రావడం, భార్య పుట్టింటి వారిపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం రేపుతోంది. అత్త పుష్పలత, బావమరిది దంపతులు లక్ష్మీ చిరంజీవులతో తనకి ప్రాణహాని ఉందంటున్నారు సురేందర్ రెడ్డి. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. విజయారెడ్డి సూసైడ్ కేసులోనూ తనకి కొన్ని అనుమానాలు ఉన్నాయంటున్నారు సురేందర్ రెడ్డి. సో ప్రజెంట్ సురేందర్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సురేందర్ రెడ్డి గారు, 3 months తర్వాత ఎందుకు ఈ తరహా అనుమానాలు వచ్చాయి మీకు? ఎవరి మీద మీ అనుమానాలు? ఇది 3 months తర్వాత కాదండి, ఇప్పుడు 1 month దాకా నాకేం తెలియలేదు. ఎందుకంటే 1 month దాకా నాతోటే ఉన్నారు వీళ్ళందరూ. మా అత్తయ్య, మా బొమ్మర్ది భార్య. నాకు డౌట్ రాకుండా వాళ్ళు కవర్ చేశారు. 25 days తర్వాత నేను మా ఇంటికి ఇప్పుడు చెంగచెలకు వచ్చినప్పుడు మా అత్తయ్యలో డాక్యుమెంట్స్ గురించి అడిగాను. ఈ 70 లక్షలు ఇవ్వాలి మీరు, నా కొడుకు 70 లక్షలు ఇవ్వాలి అని చెప్పింది. ఎందుకు 70 లక్షలు ఇవ్వాలి మీరు, నేను ఎందుకు ఇవ్వాలి? నా డాక్యుమెంట్స్ మీ దగ్గరనే ఉన్నాయి, నా గోల్డ్ మీ దగ్గరనే ఉంది, నా డబ్బులు మీ దగ్గరనే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ నేను బాధలు ఉండగా మీరు ఇదంతా ఏందమ్మా, ఇది కరెక్ట్ కాదు, నేను 25 రోజులు అవుతుంది అంతే, నా చనిపోయిన నా పిల్లలు, నా భార్య, మీరు ఇట్లా అడగడం పద్ధతి కాదు అన్నాను. అన్నప్పుడు అగ్రిమెంట్ ఇవి సెటిల్మెంట్ చేసుకుంటే నీకు డాక్యుమెంట్స్ ఇస్తారు అని చెప్పాడని మా బొమ్మడు చెప్పాడని మా అత్తయ్య చెప్పింది. 10 minutesలో మళ్ళీ నువ్వు చనిపోతే ఈ ఆస్తులన్నీ ఎవరికి అడిగింది. అదే షాక్లో నేను బయటకు రాలేదు. సెకండ్ షాక్, సపోజ్ నేనే చనిపోతే ఈ ఆస్తిలో 50% మా ఫాదర్ మదర్కు, 50% మా ఏదైనా ట్రస్ట్కి ఇస్తాను కానీ ఎవరికి ఇయ్యను అని చెప్పేసాను. చెప్పామని అది కోపం మీద రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయిందమ్మా. ఆ రోజు నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను కదా, ఇక్కడ చేయమని చెప్పాను, కార్యక్రమం చేయలేదు. చేయకుండా 3 గంటల నుండి ఈ నుంచి అన్ని చదువుకుపోయారు. ఆ రోజు డౌట్ నాకు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఆ 31 తారీఖు జనవరి 31 తారీఖు నాడు 12:40 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చనిపోయింది అమ్మాయి. మా వైఫ్ చనిపోయింది. వాళ్ళు పోలీస్ వాళ్ళు, రైల్వే పోలీస్ వాళ్ళు 4 గంటలకు ఆ టైంలో ఫోన్ చేశారు. ఆయన లేపలే, మా బొమ్మడి లేపలే. ఒక 5 గంటలు లేపాడు. 5 గంటల నుంచి 7 గంటల దాకా వాళ్ళ అమ్మకు తెలియకుంటుందా? తెలిసి ఉంటుంది 100%. ఎందుకంటే కన్న కూతురు చనిపోయినప్పుడు కొడుకు చెప్పడా? చెప్తాడు. 7:30కి వెళ్ళిపోతప్పుడు ఆమె నగలు, అంటే ఇంటున్న నగలు కొన్ని వేసుకుంది. ఓకే, ఆమె వేసుకుందంటే నగల గురించి నేను అంటలేదు, కానీ పోతప్పుడు వేరే వాళ్ళని ఎందుకు లాకేయమన్నది, అది నాకు చాలా డౌట్ ఉంది తల్లి. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయమ్మా ఇంట్లో, 10 దాకా ఉంటాయి. అవి నేను 20 రోజుల తర్వాత నేను వచ్చినప్పుడు అవి మామూలుగా చూసినప్పుడు అన్ని జిప్ ఓపెన్ చేసే ఉన్నాయి. ప్రతిదీ జిప్ ఓపెన్ చేసి ఏముందని చెక్ చేశారు మీరు? ఆ 3 గంటలు మీరు ఏం చేశారు ఇంట్లో? ఆ 3 గంటలు జిప్పులు ఓపెన్ చేసి మళ్ళీ ఇంకేమేమి చేశారు? ఏమేమి డాక్యుమెంట్లు మిస్ అయినాయి నాకు? ఆమె ఏమైనా సూసైడ్ నోట్ రాసేదా, లేకపోతే ఏదైనా పర్సనల్ డైరీ మిస్ అయింది. ఇప్పుడు పాత డైరీస్ ఉన్నాయి కొన్ని, ఆ పాత డైరీలు కూడా అన్ని చింపేసినట్టే ఉన్నాయి. ఇప్పటికీ ఒక టికెట్, ప్లాట్ఫామ్ టికెట్ వెనకాల రాసింది ఎవరు కారణం కాదు అని. ఈ టైంలోనే ఆమె సారీ మమ్మీ, నాకు ఇంకో డౌట్, సారీ మమ్మీ అని ఎందుకు చెప్పింది? అంటే నువ్వు టార్చర్ చేయకపోతే సారీ మమ్మీ ఎందుకు వస్తుంది ఓటు? ఏదో సంథింగ్ జరిగిందమ్మా. ఇంకోటి ఇదే సిచ్యువేషన్లో ఇంకో ఎంక్వైరీలో, అంటే నా ఎంక్వైరీలో వీళ్ళు అరుణాచలం వెళ్ళారమ్మ. అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పాండిచేరికి వెళ్ళారు, బీచ్ దగ్గర చూడడానికి. ఆ పాండిచేరికి వెళ్ళినప్పుడు ఆ పాండిచేరి దగ్గర మా భార్య సూసైడ్ చేయడానికి ప్రయత్నం చేసిందంట. ఎందుకంటే ఈమెకు నీకు 2 ఎకరాలు ఉంది, నువ్వు పిల్లలు ఎట్లా చదువుతావు, ఏం చేస్తావు, నువ్వు ఎట్లా పెళ్లి చేస్తావని టార్చర్ పెట్టారు బాగా. డౌట్ ఏంటంటే అంటే ఆమె పోయి సముద్రం పడేంత లేదు, ఆమె స్ట్రాంగ్ పర్సన్, మంచి తెలుగు కలది. తను వెళ్తూ పిల్లల్ని కూడా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే, ఇంకా మీ ఈ 2 months గ్యాప్లో మీరు దాని గురించి ఏం చెప్తారు? అది కూడా చెప్తానమ్మా. ఆ రోజు సూసైడ్ చేసుకుంటానో వాళ్ళకి తెలియదమ్మా, తెలియదు, పిల్లలు తెలియదు. ఎందుకంటే నేను స్కూల్కి పోయాను, కాలేజీకి పోయాను, బాబు కాలేజీకి వెళ్ళాను, రీసెంట్గా వెళ్ళాను. బుక్స్ ఆయన డ్రెస్సెస్ ఉంటే నాకు జ్ఞాపకాలంగా ఉంచుకోవాలని పోయాను. వాళ్ళ ప్రిన్సిపల్ కలిశాను. ప్రిన్సిపల్ కూడా మంచిగా చెప్పాడు, చాలా టాలెంట్ పర్సన్ వాడు. మళ్ళీ పాప విజువల్స్ కూడా చూశానమ్మా. మమ్మీ వచ్చిందంటే వాళ్ళకు ఏదో తినబెడుతుంది, ఓ బిర్యానో, కేకో, లేకపోతే ఏదో చాక్లెట్ ఏదో తినబెడతాను, హ్యాపీనెస్ వాళ్ళ పిల్లలకు ఇద్దరికి. ఆమె ఆ రోజు చాలా హ్యాపీగా ఉంది పాప. ఏ రకమైన ఫేస్లో కనిపించలే. బయటికి వెళ్ళే సిగ్నేచర్ పెడుతుంది మా కాలేజీలో,
అప్పుడు నాకు తెలిసినప్పటికైతే అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. కానీ రైల్వే స్టేషన్ వచ్చేదాకా కూడా తెలియకుండా వచ్చు అనుకుంటున్నా. నేను చనిపోతే నా పిల్లలు ఎవరు చూసుకుంటారు అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నది. నాకే ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు పిల్లలు పెట్టరా అని ఆలోచించవచ్చు అమ్మాయి. నేను అనుకుంటున్నాను అట్లా. ఈ దానికి కారణం మొత్తం దీని ఇంకా హిస్టరీకి మొత్తం వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వీళ్ళు ముగ్గురిని గట్టిగా విచారిస్తే మాత్రం 100% తెలుస్తుంది అమ్మా దీంట్లో ఏమో జరిగింది అనేది. మీకు ప్రాణహాని వాళ్ళ ముగ్గురితోనేనా, ఇంకా బయట వ్యక్తులతో ఏమైనా? అమ్మ వాళ్ళ ముగ్గురితోటి ప్రాణహాని ఉందమ్మా. వాళ్ళ ముగ్గురు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా. ఇక్కడ మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సిఐ గారు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆయన 2 డేస్లో నేను విచారించి చెప్తాను అన్నాడు. నేను సిఐ గారిని ఒకటి అడిగాను, నాకు ప్రాణహాని ఉంది సార్, నాకు భద్రత కల్పియండి. ఆయన అన్నాడు, నీకేం భయం లేదు, ఖచ్చితంగా దీని వెనుక ఎవరుండో బయటకు తీసుకొస్తాము, నీ డాక్యుమెంట్ ఎట్లెత్తుకపోయాడో అది గట్ట తీస్తాము, అన్నీ చేస్తామని చెప్పారు. అవును, గోల్డ్, డబ్బులు, డాక్యుమెంట్ పోయినాయని గట్ట కంప్లైంట్ చేశాను. దాంట్లో సిఐ గారు ఏం చెప్పారంటే, మీకు ఎటువంటి ప్రాబ్లం జరగదు, నేనున్నాను, నేను అన్నీ సాల్వ్ చేస్తాను అని చెప్పి ధైర్యం చెప్పాడమ్మా. మంచి ధైర్యం చెప్పాడు. అప్పుడు నేను ఓకే, నాకు ఏం కాదని ఒక ధైర్యంగా ఉన్నాను. రైట్, అది విజయారెడ్డి హస్బెండ్ సురేందర్ రెడ్డి చెప్పినటువంటి వర్షన్. విజయారెడ్డి చనిపోయిన తర్వాత 20 డేస్ తర్వాత ఇంటికి వస్తే విజయారెడ్డికి సంబంధించిన డైరీ మిస్ అయింది. తనకు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అసలు ప్రతిదీ కూడా డైరీలో విజయారెడ్డికి రాసేటువంటి అలవాటు ఉంది. ఆ డైరీ దొరికితేనే విజయారెడ్డితో పాటు తన పిల్లల సూసైడ్కి అసలు కారణం ఏంటో తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, తనకి విజయారెడ్డి తల్లి, విజయారెడ్డి సోదరుడు అండ్ విజయారెడ్డి వదినతోనే ప్రాణహాని ఉందంటూ కూడా సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. సో పోలీసులు ప్రజెంట్ దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. విడుదల శ్రీనివాస్తో మేడిపల్లి నుండి ప్రణిత, TV9. తన చెల్లెలి ఆత్మహత్యకి భర్త వేధింపులే కారణమంటున్నాడు విజయారెడ్డి సోదరుడు చిరంజీవి. అత్తింటి వేధింపులతో తన చెల్లెలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. తన చెల్లెల్ని మోసం చేసి సురేందర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడని చిరంజీవి అంటున్నాడు. ఆయన పేరు తీస్తేనే ఎప్పుడు చిటపట అనేది మేడం. ఈయన మ్యారేజ్ డేని బ్లాక్ డేగా భావించేది మేడం. ఆ రోజు ఎప్పుడు బ్లాక్ డేగా భావించి వాట్సాప్లో బ్లాక్ పెట్టేది మేడం. ప్రస్తుతం మా సిస్టర్ కూడా బ్లాక్ పిక్ ఉంది మేడం. బ్లాక్ పిక్ ఎందుకు పెట్టింది ఇదే మేడం. ఈయన పేరు చేయగానే ఎక్కర్లేని మంట మేడం. ఏంటంటే ఇది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటాను, నేను 54 ఏళ్ళ వయసు వ్యక్తితో నేను ఎట్లా ఉండాలి, ప్లస్ నన్ను అనుమానిస్తాడు, వరకట్నం ఏమంటాడు, అత్తమామ వచ్చి సపోర్ట్ చేయరు, హాస్పిటల్ పోయినా ఆమె జాబ్ చేసుకోవాలి మేడం. వీళ్ళ వేధింపులు భరించాలి. శనివారం నిద్రపోతుంది, ఆదివారం పిల్లలకు వండుకొని పోయి మళ్ళీ కాలేజీలోకి వెళ్ళాలి. అంతకుముందు ఇక్కడికి వచ్చేది, తర్వాత కాలేజీలోకి వెళ్ళాలి. ఇదే పని మేడం. ఎంత స్ట్రెస్గా ఫీల్ అయిపోయింది మేడం, చాలా స్ట్రెస్గా ఫీల్ అయింది మేడం. ఇది మేము ఏంటంటే మేము అన్నా కాబట్టి నేను సంజాయించుకుంటూ వస్తున్నాను మేడం. ఎందుకంటే పిల్లలు పెద్దగా ఎదురు కాబట్టి ఎవరైనా ఏమంటాం మేడం, మనం పిల్లలు పెద్దగా ఎదురుగా ఇట్లా మెల్లగా నేను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం మేడం. అంతకుముందు సంప్రదిస్తూ కూడా మేము వరకట్నం ఇస్తేనే మేము చూసుకోవడం చేస్తామని, అక్కడ రూమ్ ఇస్తే అది వాళ్ళకి భూమి ఇస్తే భూమి అమ్మకుండా తెలియకుండా అమ్మేసారు. జాబులు చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఈ వేధింపులు భరించుకుంటూ ఈ డిప్రెషన్ గురయ్యి దీనివల్లనే చనిపోయింది. ఎప్పుడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో ఇవంతా స్టోరీలు అల్లుకుంటూ కట్టుకథలు అల్లుకుంటూ చేసుకుంటూ ఇది చేశారు మేడం. నేను కోర్టులో కూడా ప్రూవ్ చేయగలుగుతాం మేడం.